ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాకేష్ రెడ్డి మంచి ఎడ్యుకేషను, మేధావి. అవతల వ్యక్తులు ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్న వ్యక్తి ఒకప్పుడు మంచి పేరే ఉండే కానీ ఇప్పుడు ఆయనకు అది లేదు. జనం అది ఎడ్యుకేటర్స్ కాబట్టి చాలామంది ఏమంటారు అంటే చదువుకున్నవాడు విజ్ఞుడు. మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా అన్విగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అవి ఏమి అమలు కావట్లేదు, మీకు తెలిసిందే విషయం. కాబట్టి ఏమి హామీలు ఇచ్చింది, ఏమి అమలు చేయట్లేదు. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అన్ని రకాల హామీలు ఏమిచ్చింది కొన్ని చెప్పండి. రైతు బంధు ఇవ్వలేదు ఇంతవరకు, నిరుద్యోగులకు పెన్షన్ ఇవ్వలేదు, మన ముసలివాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ ఇంతవరకు రాలేదు, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు. అట్లే ఇంకా చాలా ఉన్నాయి. ఏంటవి? చాలా 420 హామీలు ఇచ్చారు. నాకే గుర్తులేదు, ఎందుకంటే నాకు గుర్తులేని హామీలు ఇచ్చారు వాళ్ళు. ఆ హామీలతోటి ప్రజలు కూడా ఏం చేశారంటే సరే ఒకసారి మార్పు చేద్దాం, ప్రభుత్వాన్ని ఒకసారి చేంజ్ చేద్దామని చూశారు. నీళ్ళే లేవు ఇంతవరకు, తాగే నీళ్ళు లేవు, తాగునీరు లేదంట, తాగునీరు లేదు, సాగునీరు లేదు. కరెంటు సరిగ్గా ఖమ్మంలో మీకు ఎప్పుడన్నా 10 ఏళ్లలో కరెంటు పోయిందా? ఇవాళ నేను ఉండే అపార్ట్మెంట్లో గంటకోసారి కరెంటు పోతుంది. ఆ లిఫ్ట్కి జనరేటర్ లేక 5 అంతస్తుల నుంచి దిగి సత్తనం మేము. కాబట్టి విజ్ఞులైన ప్రజలు ఓటేసేది ఎవరు? చదువురానోళ్ళు కాదు కదా, బాగా చదువుకున్న మేధావులు, మినిమం డిగ్రీ పైన. కాబట్టి ఆలోచించి చూసి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చదువుకున్నాడు, మంచి చదువుకున్నాడు అబ్బా. ఓకేనా? మీ ఏనుగుల రాకేష్ రెడ్డి 3వ నెంబర్ గుర్తుపై ఓటేసి తెలంగాణ పట్టభద్రుల ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటారు తెలంగాణ ఉద్యమకారులు. ఓకే, నమస్కారం. రైటా? థ్యాంక్ యూ.